హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ వెంకన్న. వెల్కమ్ టు విహెచ్ఎల్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు పేపర్ అనాలిసిస్ గురించి ఒకసారి చూద్దాం. అయితే ఈ కోవిడ్-19 గురించి ప్రపంచ దేశాలు ఎన్నో ఫార్మా కంపెనీలు మనకు చాలా రకాలమైన టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. కానీ కొన్ని రకాలమైన టీకాలు వచ్చేసి మనకు రెండో దశలో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్. కొన్ని టీకాలు క్లినికల్ ట్రయల్స్ అనేది థర్డ్ స్టేజ్లో ఉన్నాయి, అంటే కొన్ని రెండో దశలో ఉన్నాయి, కొన్ని మూడో దశలో ఉన్నాయి. కానీ పూర్తి కరోనా వ్యాక్సిన్ అనేది కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ అనేది ఇంతవరకు అందుబాటులో లేదు. అయితే నిన్న మన భారతదేశంలో వివిధ కంపెనీలు, ఈ ఫార్మా కంపెనీలు ఈ మన కోవిడ్-19 టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. కానీ దాంట్లో ముఖ్యమైన కంపెనీలు మనకు 3 ఉన్నాయి. అయితే ఆ 3 కంపెనీలు నిన్న మన భారతదేశ ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ 3 కంపెనీలను ఒకే రోజు సందర్శించడం జరిగింది. రైట్. అయితే మనకు ఈనాడు పేపర్ అనాలిసిస్ చూస్తే ఈరోజు ఈనాడు పేపర్ అనాలిసిస్లో ఇతర దేశాలకు భారత టీకా రైట్. అయితే ఈ కరోనా టీకా అభివృద్ధి పరిశీలనలో భాగంగా ఒకే రోజు 3 ఫార్మా కంపెనీలను మన నరేంద్ర మోడీ గారు 3 ఫార్మా కంపెనీలను సందర్శించడం జరిగింది. అయితే దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క సారాంశం ఏంటంటే, టీకా అభివృద్ధి ప్రయాణం కీలక దశలో చేరుకుంది. అంటే టీకా అభివృద్ధి అనేది మనకు కీలక దశలో చేరుకుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫార్మా కంపెనీలో ఉన్న యాజమాన్యంతో కానీ, ఫార్మా కంపెనీలో ఉన్న మనకు సైంటిస్టులతో కానీ డైరెక్ట్ సందర్శించడం, అంటే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో మీట్ అవ్వడం అనేది దీని యొక్క సారాంశం. రైట్. దీని యొక్క సారాంశం ఏంటంటే, టీకా అభివృద్ధి ప్రయాణం కీలక దశలో చేరుకున్న సమయంలో శాస్త్రవేత్తలతో నేరుగా చర్చించడం అనేది దీని యొక్క సారాంశం. అందుకే 3 ఫార్మా కంపెనీలను ఒకే రోజు సందర్శించడం జరిగింది. రైట్. అయితే ఫస్ట్ మన నరేంద్ర మోడీ గారు ఏ కంపెనీ సందర్శించారంటే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మనకు జైండస్ క్యాండిలా అనే ఫార్మా కంపెనీలు సందర్శించడం జరిగింది. రైట్. అయితే దీంట్లో ఏం సందర్శించారంటే, దీంట్లో ఉన్న టీకా అభివృద్ధి, దాని యొక్క ఉత్పత్తి ప్రక్రియ, దాని యొక్క ఉత్పత్తి ప్రక్రియ గురించి యాజమాన్యం అక్కడ ఉన్న స్టాఫ్ తో అండ్ ఎవరైతే మనకు సైంటిస్ట్ పనిచేస్తున్నారో శాస్త్రవేత్తలు, వాళ్ళని అడిగి క్లియర్ గా తెలుసుకున్నారు. రైట్. అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు అంటే, అహ్మదాబాద్ వెళ్ళి ఫస్ట్ చంగోదర్ అనే పారిశ్రామిక ఆడలో మనకు జైడస్ క్యాండిలా అనే ఈ ఫార్మా కంపెనీ అనేది అభివృద్ధి చేస్తుంది టీకాను. రైట్. అయితే ఆ టీకా పేరు ఏంది, అభివృద్ధి చేస్తున్న టీకా పేరు ఏంటంటే జైకోవ్-డి. ఈ టీకా అభివృద్ధి చేస్తున్న టీకా పేరు జైకోవ్-డి. రైట్. గుర్తుపెట్టుకోండి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, జైకోవ్-డి అనే టీకా, అంటే జైకోవ్-డి పేరు మీద ఆ పేరుతో టీకాని రూపొందిస్తుంది. ఎవరు రూపొందించినది? జైడస్ క్యాండిలా అనే ఒక ఫార్మా కంపెనీ ఈ టీకాలను రూపొందిస్తుంది. రైట్. దీని తర్వాత ఏం చేశారంటే, ఎప్పుడైతే మనకు ఈ అహ్మదాబాద్కి వెళ్ళి ఈ జైకోవ్-డి టీకా గురించి తెలుసుకొని తర్వాత నేరుగా హైదరాబాద్కి వచ్చారు. రైట్. హైదరాబాద్కి వచ్చి మన హైదరాబాద్లో జీనో వ్యాలీలో ఉన్న భారత బయోటెక్ ని సందర్శించుకున్నారు. రైట్. మన ప్రధానమంత్రి మన మోడీ గారు డైరెక్ట్ మన హైదరాబాద్కి వచ్చి జీనో వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ని సందర్శించుకున్నారు. అయితే ఈ భారత బయోటెక్ అనే రూపొందించిన వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవాక్సిన్. దీని పేరు కోవాక్సిన్ అనే పేరుతో మన భారత బయోటెక్, మన సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది కూడా హైదరాబాద్ లో ఉంది, అప్సిగూడలో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. దీని సహాయంతో మనకు భారత బయోటెక్ అనేది కోవిడ్-19 వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవాక్సిన్. అయితే ఈ కోవాక్సిన్ ని 21 దేశం మొత్తంలో, మన భారతదేశం మొత్తంలో 25 ప్రదేశాల్లో దాదాపు 26,000 మంది వాలంటీర్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అంటే 25 ప్లేసులలో 26,000 మంది వాలంటీర్ల మీద 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంది. ఈ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయితే ఇది సక్సెస్ అయితే మనకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి
వస్తుంది. కాబట్టి ఈ భారత బయోటెక్ మనకు రూపొందిస్తున్న కోవాక్సిన్ అనే సో మనకు COVID-19 టీకా అనేది సో క్లినికల్ ట్రయల్స్ 3వ దశలో ఉంది, రైట్. సో 3వ దశలో 25 ప్లేసుల్లో దాదాపు 26,000 మంది వాలంటీర్ల మీద ఇది ప్రయోగం జరుగుతుంది. 3వ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంది, రైట్. సో 3rd స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ అనేది ఇప్పుడు జరుగుతుంది, రైట్. అయితే నిన్న మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈ క్లినికల్ ట్రయల్ ఎందుకంటే 3rd స్టేజ్ లో ఉంది, ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది మనకు 3rd స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ క్లినికల్ ట్రయల్స్ 3rd స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది ఈ మంత్ అంటే నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వరకు మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని సో నిన్న సో తెలిసింది నిన్న సో దీని గురించి డిస్కషన్ చేశారు. డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు మనకు అందుబాటులో రావచ్చు, రైట్. అయితే ఈ కోవాక్సిన్ మనకి ఏదైతే భారత బయోటెక్ CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సాయంతో ఏదైతే మనకు COVID-19 అనే కోవిడ్-19 యొక్క టీకాను అభివృద్ధి చేస్తుందో సో ఈ టీకా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీస్ ఏదైతే మనకు టీకాలు అభివృద్ధి చేస్తున్నాయో అది సో మనకు వేరే దేశాల సాయంతో లేదంటే వేరే ఇన్స్టిట్యూట్స్ సంథింగ్ సాయంతో రూపొందిస్తున్నారు. కానీ భారత బయోటెక్ రూపొందిస్తున్నది CCMB అనేది మనకు సో ఇండియా ఇది ఆర్గనైజేషన్ కాబట్టి సో స్వదేశీ ఇది కంప్లీట్ గా సో మనకు ఈ స్వదేశ్ అంటే మనకు విత్ ఇన్ ద కంట్రీలో రూపొందిస్తున్న తొలి వ్యాక్సిన్ ఇది. అంటే విత్ ఇన్ ద కంట్రీ ఓన్లీ మనకు సో ఇండియాలో ఉన్న CCMB సాయంతో మనకు ఇది రూపొందిస్తున్నది ఏది సో భారత బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్సిన్, రైట్. ఈ కోవాక్సిన్ దీన్ని సందర్శించిన తర్వాత ఇక్కడ సందర్శించుకొని సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఇక్కడ దీన్ని సందర్శించుకొని ఇక్కడ కూడా యాజమాన్యం అండ్ అక్కడ శాస్త్రవేత్తలతో సో దీని గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత సో ఇప్పుడు 2 ఫార్మా కంపెనీలు సందర్శించుకున్నారు కదా. ఇప్పుడు 3rd ఎక్కడికి వెళ్ళారంటే మన మహారాష్ట్రలో ఉన్న పూణే, రైట్. సో మహారాష్ట్రలో పూణే దగ్గరలో ఉన్న మంజారీ ప్రాంతంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని సందర్శించుకున్నారు, రైట్. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని సందర్శించుకొని అక్కడ కూడా వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి దాని ఉత్పత్తి గురించి సో తెలుసుకున్నారు. అక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని అడిగి తెలుసుకున్నారు, రైట్. అయితే మనకు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో రూపొందిస్తున్న మనకు వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోడాక్సినిస్ట్ CDX005 ఈ వ్యాక్సిన్, రైట్. సో అయితే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎవరి సాయంతో రూపొందిస్తుంది? ఎవరి సాయంతో అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, రైట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సాయంతో, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనేకా ఈ 2 సో యూనివర్సిటీల సాయంతో ఆస్ట్రాజెనేకా అండ్ సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ రెండింటికి సాయంతో ఈ రెండు యూనివర్సిటీ అండ్ సో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనేకా రెండింటి సాయంతో సో మనకు ఈ COVID-19 యొక్క వ్యాక్సిన్ ని రూపొందిస్తున్నారు, రైట్. సో ఇవి 3 మనకు ఫార్మా కంపెనీలు 3 డిఫరెంట్ ఫార్మా కంపెనీస్, రైట్. సో మన ఇండియాలో COVID-19 యొక్క వ్యాక్సిన్ ని రూపొందిస్తున్నాయి. అయితే మన భారతదేశం యొక్క టార్గెట్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ మనకు కంప్లీట్ గా 100% రిజల్ట్ ఇచ్చి మనకు సక్సెస్ అయిపోయింది అనుకోండి. సో మనది ఎలాగో ఏషియాలోనే మనకు ఈ మెడికల్ హబ్ కాబట్టి ఏషియాలోనే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి. సో ఏషియాలోనే మన ఇండియా నుండి సో మనం మెడిసిన్స్ అనేది సప్లై చేస్తాం కాబట్టి ఈ COVID-19 యొక్క వ్యాక్సిన్ కూడా ప్రపంచ దేశాలకు మనం ఇక్కడ నుండి మన ఇండియా నుండే సప్లై చేయొచ్చు ఈ క్రిటికల్ టైంలో అని చెప్పేసి నిన్న మన నరేంద్ర మోడీ గారు సో దీని గురించి మాట్లాడడం జరిగింది, రైట్. సో అందుకనే ఇతర దేశాలకు భారత టీకా, రైట్. సో దీని ఉద్దేశం ఏంటంటే టీకా అభివృద్ధి ప్రయాణం కీలక దశలో చేరుకున్న సమయంలో సో నేరుగా శాస్త్రవేత్తలతో సో మనకు డిస్కషన్ చేయడం, రైట్. సో ఇక్కడ మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో ఇప్పుడు డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, రైట్. సో 3 డిఫరెంట్ ఫార్మా కంపెనీస్, రైట్. సో 3 డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? ఈ 3 డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ ఎవరి సాయంతో టీకాను అభివృద్ధి చేస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. రేపు మనకు ఎగ్జామ్లో అడిగేది కూడా ఇదే. అంటే మనకు 3 డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్మా కంపెనీస్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పేరు ఏమిటి?
ఆ ఫార్మా కంపెనీస్ అనేది ఎవరి సాయంతో అభివృద్ధి చేస్తున్నాయి వ్యాక్సిన్ అనేది మనం సో ఈ 3 గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది, రైట్. అండ్ వన్ మోర్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం లోకల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఈ లోకల్ కరెంట్ అఫైర్స్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గత సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ లో రాబట్టడంలో సో మనకు తెలంగాణ స్టేట్ అనేది 8వ స్థానంలో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది 12వ స్థానంలో ఉంది. దేంట్లో అంటే లాస్ట్ ఇయర్ లో మనకు ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టడంలో సో మన తెలంగాణ అనేది 8వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది, రైట్. సో ఫస్ట్ స్థానంలో ఫస్ట్ 5 స్థానాల్లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ మనకు గుజరాత్ అనేది ఫస్ట్ స్థానంలో ఉంది, రైట్. గుజరాత్ ఫస్ట్ స్థానంలో ఉంది అండ్ మహారాష్ట్ర సెకండ్ స్థానంలో ఉంది, కర్ణాటక అనేది 3rd స్థానంలో ఉంది అండ్ ఢిల్లీ సో 4th ప్లేస్ లో ఉంది అండ్ సో జార్ఖండ్ ఈస్ ద 5th ప్లేస్, రైట్. సో ఫస్ట్ ప్లేస్ ఈస్ గుజరాత్, సెకండ్ ప్లేస్ ఈస్ మహారాష్ట్ర, 3rd ప్లేస్ ఈస్ కర్ణాటక అండ్ 4th ప్లేస్ ఈస్ ఢిల్లీ, 5th ప్లేస్ ఈస్ జార్ఖండ్. బట్ మన తెలుగు స్టేట్స్ మనకు సో తెలంగాణ అనేది 8వ స్థానంలో ఉంది, నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ అనేది 12వ స్థానంలో ఉంది. దేంట్లో సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టడంలో ఎఫ్డిఐ అంటాం, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం రాబట్టడంలో సో మన తెలుగు స్టేట్స్ అనేది 8 అండ్ 12వ స్థానాల్లో ఉన్నాయి, రైట్. అండ్ వన్ మోర్ లోకల్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు సో ఎగ్జిబిషన్ సొసైటీ అనేది ఒకటి ఉంది తెలంగాణలో ఎగ్జిబిషన్ సొసైటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఒకటి జరుగుతుంది, రైట్. సో ఇలా ఎగ్జిబిషన్ కి ఒక సొసైటీ ఉంది, రైట్. ఈ సొసైటీలో ఎగ్జిబిషన్ సొసైటీకి సో మనకు నిన్న మన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు 6వసారి ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడుగా ఎన్నుకొనబడింది, రైట్. సో మనకు ఈటెల రాజేందర్ మన ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క అధ్యక్షుడుగా ఎన్నుకోబడినారు, రైట్. సో అయితే ఈ ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎన్నోసారి అంటే సో 6వసారి, రైట్. సో 6th టైమ్స్ మనకు ఈ ఈటెల రాజేంద్ర గారు ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది, ఈటెల రాజేంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది, రైట్. సో దిస్ ఈస్ ద టుడే కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, రైట్. సో థ్యాంక్ యూ ఆల్.